వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే నా డైట్ ప్లాన్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఉదయాన్నే 9 గంటలకు ఇలాగా అరచేయంత పుల్కా తీసుకోవాలి. ఆయిల్ వేసుకోకూడదు. కొద్దిగా కీరా కట్ చేసుకోవాలి. అలాగే పన్నీర్ కర్రీ చేసుకున్నానండి. ఒక 2 ఆనియన్ తీసుకోనండి. 1 స్పూన్ మొదటగా ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఆ 2 ఆనియన్ ఇలా కట్ చేసుకోనండి. 2 పెద్ద టమాటా కట్ చేసుకోనండి. ఒక 6-7 క్యూబ్స్ అంతా పన్నీర్ కట్ చేసేసుకొని ఇవన్నీ బాగా వేయించాక తగినంత సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా వేగాక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే అండి. ఎక్కువ కారం వేసుకోకూడదు, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. ఇది ఉదయాన్నే 9 అలాగే మధ్యాహ్నం అయితే 12 సాయంకాలం 5 తీసుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకొని చేసేసేయండి. నేను కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా ఆయిల్ తక్కువ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. ఎక్కువ కారం వేసుకున్నారంటే మాత్రం వెయిట్ తగ్గరు. ఎక్కువ ఆయిల్ వేయకండి. ఏదైనా పల్లి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వాడచ్చు. ఇలాగా 3 లీటర్ వాటర్ తాగుతూ ఇలా చేయాలి. ఒకవేళ ఇన్కేస్ ఎక్కువ ఆకలి అనిపిస్తే కీరా సలాడ్ ఇలా 1 బౌల్ తీసుకోనండి. కీరా సలాడ్ తిన్నా ఇంకా ఆకలి అనిపిస్తే గుప్పెడు పల్లీలు కానీ వేయించిన పల్లీలు కానీ ఉడకపెట్టిన పల్లీలు కానీ తీసుకోనండి. లేకపోతే గిన ఇలా కుల్మా కానీ 1 బౌల్ తీసుకోనండి. ఫ్రెండ్స్, నేనైతే ఇది రిఫరల్ పిక్చర్ చూపిస్తున్నాను. కాజు ఇవన్నీ ఏంటివి తినకండి. ఓన్లీ కుల్మకానే తీసుకోవాలి. లేకపోతే గిన ఇలా నేను చూపించిన సైజులో పల్లీలు తీసుకోవాలండి. ఇలా నా డైట్ అయితే చేశాను. నేనైతే వెనిలా మ్యామ్ దగ్గర జాయిన్ అయ్యాను. నా హెల్త్ రిపోర్ట్స్ చూసి నాకు మేడం దగ్గర జాయిన్ అయ్యి ఇలా చేశానండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. నాకు ఏ ఫుడ్ అయితే సరిపోతుందో మేడం తెలిసి నేను మేడం అబ్జర్వేషన్లో తింటున్నాను. మీరు చేయాలి అనుకుంటే మేడంను కన్సల్టే చేయొచ్చు. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుపెట్టుకోనండి, ఈ డైట్ 2 డేస్ మాత్రమే చేయాలి ఫ్రెండ్స్. అది గమనించండి.